కొంతమంది పేరెంట్స్ మా అమ్మాయి పెద్ద మనిషి అవ్వలేదు అని చెప్పి తీసుకొని వస్తున్నారు. సో అంటే కొంతమందికి ఏమవుతుంది అంటే పెద్ద మనిషి అవ్వాల్సిన వయసు వచ్చేసరికి వాళ్ళ ఒవేరియన్ ఫంక్షన్ ఆగిపోతుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. కొంతమంది పెద్ద మనిషి అవుతారు, తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే దగ్గరగా పీరియడ్స్ వచ్చేయడం, వాళ్ళ సైకిల్ లెంత్ 15 డేస్కి 21 డేస్కి అలా లెంత్ తక్కువైపోవడము, బ్లీడింగ్ అమౌంట్ అంటే బ్లీడింగ్ అయినా కూడా మినిమం ఒక పీరియడ్లో 4-5 పార్ట్స్ కూడా చేంజ్ చేయలేకపోవడం, స్కాంటీ బ్లీడింగ్ చాలా మందికి అవుతూ ఉంటుంది. ఇవి కూడా అలార్మింగ్ సింటమ్స్. అంటే సైకిల్ లెంత్, అమౌంట్ ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ పీరియడ్స్, ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయని గమనించుకుంటూ ఉండాలి. బ్రెస్ట్ డెవలప్మెంట్, యాక్సిలరీ అండ్ ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మదర్స్ గమనించాల్సింది ఏంటి అంటే ఆ గ్రోత్ స్పర్ట్ వచ్చినప్పుడు ఆ ఏజ్లో ఉన్న పిల్లల్ని బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సరైన డెవలప్మెంట్ ఉందా లేదా అని కూడా గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా మనము బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా కూడా మనం ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, వాళ్ళు ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీలోకి వెళ్తున్నారా లేదా అని గమనించడానికి వీలుగా ఉంటుంది. దాన్ని మనము AMH అని టెస్ట్ చేయడం ద్వారా గమనించవచ్చు. ఇఫ్ AMH ఈస్ <2 అంటే వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది, ఓవరీస్ ఫెయిల్ అయ్యేదానికి రెడీ అవుతున్నాయని మనకి ముందే చెప్తూ ఉంటుంది. స్కాన్ చేయడం వల్ల కూడా ఓవేరియన్ వాల్యూమ్ ఎంత ఉంది, దాంట్లో ఉన్న ఫాలికిల్స్ ఎన్ని ఉన్నాయి అని చూడడం ద్వారా కూడా మనము ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.